ఒకసారి లక్ష్మీదేవి ఇంకా సరస్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మాకు వరాలు కావాలి అని అడిగారంట. లక్ష్మీదేవి వచ్చి నేను ఎవరిని ఆశీర్వదిస్తే వారికి చాలా వెల్త్ ఇవ్వాలి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఇవ్వచ్చు, కానీ నేను వాళ్ళు అన్డిజర్వింగ్ అనుకుంటే మాత్రం ఆ వెల్త్ మొత్తం ఒక క్షణంలో తీసేస్తాను అని. అది విన్న సరస్వతీదేవి నాకు లక్ష్మీదేవికి ఇచ్చిన దానికంటే ఇంకా పెద్ద వరం కావాలి అని అడిగిందంట. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ అన్నాడు, నాలెడ్జ్ అన్నది ఒక్కసారి వస్తే దాన్ని ఎవరూ వెనక్కి తీసుకోలేరు అని. ఇంకా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, సరస్వతీదేవి వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. మనం పెట్టుకున్న ఈ రూల్ మనుషులు ఎలా వాడుకుంటారో చూద్దాము అని చెప్పి. సో అలా ధనాపురం అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజు పేరు రాజా ధనరాజ్. అతను కోర్టుకి అసలు రానే రాడు, వచ్చినా నిద్రపోతాడు. చాలా బ్యాడ్ హ్యాబిట్స్. ఇంకా అతన్ని చూసి విష్ణుమూర్తికి అనిపించింది, ఇతని దగ్గర ఎందుకు డబ్బులు ఉండడం, లక్ష్మి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడంట. ఇంకా కొద్ది రోజుల్లో తన రాజ్యాన్ని కోల్పోయాడు. అలాగే ఇతర రాజ్యం జైలర్గా మారిపోయాడు. ఇంకొక విలేజ్ ఏమో వెంకటాపురం. అందులో రంగయ్య అనే ఒక కార్పెంటర్ ఉండేవాడు. అతనికి నాలెడ్జ్ చాలా ఉంది, కార్పెంటరీ నేర్చుకున్నాడు. కానీ అతను ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. తన దగ్గరికి జనాలు వచ్చి మాకు ఏమైనా చేసి పెట్టు అంటే రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాడు. ఇంకా గుమ్మం దాకా వచ్చిన సరస్వతీదేవి, లక్ష్మీదేవిలో సరస్వతి తన దగ్గరకు వచ్చింది. లక్ష్మి మాత్రం ఇంటికి రాలేదు, గుమ్మం దగ్గరే ఆగిపోయింది. అలా రంగయ్యకి తన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. అదే ఊరిలో వాసు అని ఇంకొక అబ్బాయి అన్నాడు. కానీ అతను బాగా కష్టపడి ఫార్మింగ్ నేర్చుకున్న చదువుని తన పొలాల్లో ఎలా అయితే అప్లై చేయొచ్చు అని చెప్పి బాగా పంటను పండించి ఊర్లో వాళ్ళందరికీ ఆ పంటని అమ్మి ఎవరెవరికి అవసరం అవుతుందో వాళ్ళకి హెల్ప్ చేసి మంచిగా తన లైఫ్ని లీడ్ చేశాడు. ఇది చూసిన విష్ణుమూర్తి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, సరస్వతి ఇంకా లక్ష్మి మీరిద్దరూ వాసుని ఆశీర్వదించండి అని చెప్పాడు. అప్పటి నుండి వాసుకి రెస్పెక్ట్ వచ్చింది, బాగా డబ్బులు కూడా వచ్చాయి. నాలెడ్జ్ అన్నది మనం యూస్ చేయకపోతే ప్రయోజనమే ఉండదు. ధనం ఉన్నా ధర్మం లేకపోతే మన దగ్గర ఉండదు. నాలెడ్జ్ని యూస్ చేస్తూ ధనాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకుంటూ వస్తే మనకి రెస్పెక్ట్ కూడా ఈక్వల్గా పెరుగుతుంది.